నమస్కారం. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలోని చారిత్రాత్మక దేవాలయాల్లో ప్రధానమైన ఆలయంగా కీర్తి ప్రతిష్టలు పొందిన ఆలయం హనుమకొండలోని 1000 స్తంభాల గుడి. ఈ 1000 స్తంభాల గుడిని 11వ శతాబ్దంలో కాకతీయ ప్రభువైన రుద్రదేవుడు నిర్మించాడని చరిత్ర చెబుతోంది. కాకతీయుల కళాపిపాసకు, శిల్పకళా వైశిష్ట్యానికి, నిర్మాణ చాతుర్యానికి మచ్చుతునుకగా నిలిచిన ఈ అపురూపమైన ఆలయం జీర్ణోద్ధరణలో భాగంగా పునర్నిర్మాణానికి నోచుకోవటం విశేషం. ఇవాల్టి ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో కాకతీయుల కాలం నాటి నిర్మాణ కౌశలానికి ప్రతీకగా నిలిచిన హనుమకొండలోని 1000 స్తంభాల గుడి విశేషాలను తెలుసుకుందాం. దక్షిణ భారతదేశంలో విజయనగర సామ్రాజ్యం తర్వాత అంతటి ప్రాభవాన్ని, వైభవాన్ని చాటిన ఘనత కాకతీయ ప్రభువులకే దక్కుతుంది. కాకతీయులకు దైవభక్తి మెండు. వారు తమ దైవభక్తిని చాటుతూ తమ పాలనలో వేలాది ఆలయాలను నిర్మించారు. ఆ ఆలయాలన్నీ వేటికవే ప్రత్యేకతను సంతరించుకున్న దివ్యధామాలుగా బాసిల్లుతున్నాయి. అద్భుతమైన నిర్మాణ కౌశలానికి, శిల్పకళా వైదుష్యానికి పట్టుగొమ్మలుగా ఈనాటికి నిలిచిన చారిత్రక సాక్ష్యాలుగా వర్ధిల్లుతున్నాయి. అలాంటి ఘనచరిత్ర కలిగిన ప్రముఖ ఆలయాలలో హనుమకొండ పట్టణంలోని 1000 స్తంభాల గుడి కూడా ఒకటి. ఓం నమో భగవతే రుద్రాయ నమస్తే రుద్రమన్యవభుతోత ఇషవే నమః నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతే నమః యాత ఇషు శివతమా శివం బభూవతే ధనుః. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే అంటూ పరమేశ్వరుణ్ణి ప్రార్థించిన భక్తులకు కరతలామలకం కాని ఐశ్వర్యమంటూ ఈ భువిలో లేదని చెబుతారు. భక్త సులభుడైన ఈశ్వరుడు పిలిచినదే తడువుగా పలికే దైవం. కోరిన వరాలను కురిపించే కొంగు బంగారం. నెత్తిన కాసిన్ని నీళ్లు పోస్తే చాలు మురిసిపోయి అఖండమైన ఐశ్వర్యాన్ని ప్రసాదించే చల్లని తండ్రి శివయ్య. అలాంటి శివయ్యని కొలుచుకున్న భక్తుల పుణ్యమే పుణ్యం, జీవితాలే ధన్యం. సదా తీర్థ సిద్ధం సదా భక్త రక్షం సదా శైవ పూజ్యం సదా శుద్ధ భస్మం. ఈ రహస్యాన్ని పరిపూర్ణంగా అవగతం చేసుకున్న కాకతీయ ప్రభువులు నిరంతరం ఆ స్వామిని మదిలో నిలుపుకొని కొలిచారు. ఆ చల్లని తండ్రికి తాము చేతనైనంత మేరకు సేవ చెయ్యాలి అన్న సత్సంకల్పంతో, ప్రజల్ని నిరంతర భక్తి పారాయణులుగా తీర్చిదిద్దాలన్న దృఢ నిశ్చయంతో చరిత్రలో శిల్పకళా వైభవం, ప్రాభవం జగజ్జేయమానంగా వెలుగొందుతూ శాశ్వతమై నిలిచిపోవాలన్న తపనతో అనేకమైన దివ్యమైన భవ్యమైన ఆలయాలను నిర్మించారు. వాటిలో ప్రముఖమైన దేవాలయాల్లో హనుమకొండ పట్టణంలోని 1000 స్తంభాల గుడి ఒకటి. విశ్వేశ్వరాయ నరకాంతకతారణాయ కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ కర్పూరకాంతి ధవళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ. వరంగల్ హనుమకొండ జిల్లా హనుమకొండ పట్టణంలో ఉన్న 1000 స్తంభాల గుడి అలనాటి కాకతీయ వైభవాన్ని కళ్లకు కడుతుంది. ఓరుగల్లు రాజ్యంలో కాకతీయులు దాదాపు 12,000 ఆలయాలను నిర్మించారని చరిత్రకారులు చెబుతారు. కాకతీయుల శిల్పకళా నిర్మాణ శైలితో అలరారుతున్న ఈ త్రికూటాలయంలో నక్షత్రాకార పీఠంపై రుద్రేశ్వరుడు ప్రధాన అర్చామూర్తిగా లింగరూపంలో కొలువుతీరి ఉన్నాడు. తూర్పు ముఖంగా నిర్మితమైన ప్రధాన ఆలయం అత్యద్భుతమైన వాస్తుకళ నిర్మాణ రీతితో, శిల్పకళా వైశిష్ట్యంతో అలరారుతూ చూపరులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది.
ఆలయ ముఖమండపానికి ఉత్తరాభిముఖంగా ఉన్న నందీశ్వరుని విగ్రహాన్ని నల్ల రాతితో మలిచారు. ఈ నంది విగ్రహం కళ్యాణ మంటపానికి ప్రధాన ఆలయానికి మధ్య టీవీగా నిలిచి దర్శనమిస్తుంది. అచ్చంగా నందీశ్వరుడు మన కళ్ళ ముందు నిలిచాడా అన్నట్టుగా ఉంటుంది నంది శిల్పం. ఉత్తర ప్రాకార ద్వారం గుండా ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించగానే పానవట్టం లేని నిలువెత్తు లింగాలు కనిపిస్తాయి. ఇక్కడే ఉన్న కరవీర వృక్షం నిరంతరాయంగా ఈ లింగాలపై పుష్పవర్షాన్ని కురిపిస్తున్న సుందరమైన దృశ్యాన్ని ఈ ఆలయాన్ని దర్శించే భక్తులు గమనించవచ్చు. ఆలయంలో ఈశాన్య దిశలో నిర్మితమైన కోనేరు అలనాటి ఆలయ నిర్మాణ వైభవానికి ప్రతీకగా నిలుస్తుంది. దీన్ని దేవుడు బావి అంటారు. ఈ కోనేరులో ఎన్నడూ నీరు మృగ్యం కానే కాదు. ఒకానొక కాలంలో మొత్తం వరంగల్ నగరానికి ఈ దేవుడు బావి నుండే మంచినీటిని అందించేవారని చరిత్ర చెబుతోంది. ఈ త్రికూటాలయంలో పూజా కైంకర్యాలు, అభిషేకాలు, అర్చనలకు మాత్రమే కాక ప్రజలకు కూడా మంచినీటిని అందించిన చరిత్ర ఈ కోనేటికి ఉంది. ప్రధాన ఆలయం నక్షత్రాకార మంటపంలో రుద్రేశ్వరుడు, విష్ణుమూర్తి, సూర్య భగవానుడు కొలువై ఉన్నారు. వీరికి తూర్పు, దక్షిణ, పడమర దిక్కులకు అభిముఖంగా 3 ఆలయాలను ఏకపీఠంపై నిర్మించడం అలనాటి శిల్పుల పనితనానికి మచ్చుతునకగా భావించవచ్చు. దాదాపు 1000 సంవత్సరాల క్రితం 1000 మంది వేద పండితుల ఆధ్వర్యంలో ఈ రుద్రేశ్వర స్వామిని, శ్రీ మహావిష్ణువును, సూర్య భగవానుణ్ణి ప్రతిష్ఠించారని తరతరాలుగా రుద్రేశ్వరుణ్ణి సేవించుకుంటున్న ఆలయ అర్చకులు చెబుతున్నారు. పరమ పవిత్రమైనటువంటి చారిత్రక రుద్రేశ్వర స్వామి 1000 స్తంభాల దేవాలయము కాకతీయ రుద్రదేవ మహారాజ్ కాలంలో నిర్మించినటువంటి దేవాలయము. ఈ దేవాలయం ఒక త్రికుటాలయంగా నామకరణం చేసుకోవడం జరిగింది కాకతీయులు. ముఖ్యంగా ఇక్కడ రుద్రేశ్వర స్వామి శివుడు, అదేవిధంగా ఈ పక్కన విష్ణు ఆలయము, ఎదురుగా సూర్య ఆలయము. ఈ త్రికుటాలయానికి విష్ణు, సూర్య, శివ విగ్రహాలు ప్రతిష్ఠించి 1000 మంది వేద పండితుల ఆధ్వర్యం లోపల 1000 సంవత్సరాల క్రితము ప్రతిష్ఠ గావించినటువంటి ఈ త్రిమూర్తులు. ప్రతి శివాలయం ఎదురుగా నందీశ్వరుడు ఉండడం సహజం, శివవాహనమైనటువంటి నందీశ్వరుడు. కానీ ఇక్కడ రుద్రేశ్వరుడు కాబట్టి ఆ రుద్రునికి ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా తట్టుకునే శక్తి కేవలం సూర్య భగవానుకు ఉన్నదైన ఉద్దేశం చేత ఇక్కడ సూర్య భగవాన్ని శివునికి ఎదురుగా ప్రతిష్ఠించుకోవడం జరిగింది తూర్పు దిశలో. అదేవిధంగా హరిహర భేదాలు అనేది లేవు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే అంటూ శివుడు విష్ణు భేదాభిప్రాయాలు లేవు, వారిద్దరూ ఒకటే అని చెప్పేసి వారిని ఈ దేవాలయంలో విష్ణుమూర్తిని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. నాలో నగల శివుడు మీలో నగల శివుడు లోకములేలగలడు, కోరితే శోకము బాపగలడు. నాలోన శివుడు గలడు, మీలోన శివుడు గలడు. నాలోన శివుడు గలడు, మీలోన శివుడు గలడు. 1000 స్తంభాల గుడిలో ప్రధాన ఆలయ ప్రవేశ ద్వారం దగ్గర కొలువై ఉన్న గణపతిని ప్రసన్నం చేసుకుని భక్తులు గర్భాలయంలోకి అడుగుపెట్టి రుద్రేశ్వర స్వామిని సేవించుకుంటారు. కాకతీయుల కాలంలో నిత్యం దేవుడు బావి నుండి నీటిని తీసుకువచ్చి ఈ గణపతికి రుద్రేశ్వర స్వామికి అభిషేకం చేసేవారట. బంధుర్న మిత్రం గురుర్నైవ శిష్యః చిదానందరూపః శివోహం శివోహం. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ
నమః శివాయ అంటూ తనను ప్రార్థించిన భక్తులపై వరాల జల్లు కురిపించే చల్లని దైవం శంకరుడు. నమః శివాయ అన్న పంచాక్షరి మంత్రాన్ని మనస్ఫూర్తిగా స్మరిస్తే చాలు శివయ్య అనుగ్రహం వెల్లువై కురుస్తుందని పెద్దలు చెబుతారు. అంతటి కరుణామూర్తి పరమేశ్వరుడు. ఎల్ల లోకాలను కాచే ఆ త్రిగుణాత్మక స్వరూపుడు దుష్టులకు రుద్రరూపుడై గోచరిస్తాడు. శాంతచిత్తులై ఆయన్ను ధ్యానిస్తే స్మరించే భక్తులకు హిమవత్ పర్వత సదృశమైన చల్లని తండ్రిగా దర్శనమిస్తాడు. శివాయ పరమేశ్వరాయ చంద్రశేఖరాయ నమో భవాయ గుణసంభవాయ శివతాండవాయ నమో. హనుమకొండలోని 1000 స్తంభాల గుడిలో కొలువైన రుద్రేశ్వరుడు తనను దర్శించి పూజించి సేవించవచ్చిన భక్తులకు కోరిన వరాలను ప్రసాదించి భక్తకోటిని అనుగ్రహిస్తాడు. అష్టైశ్వర్యాలను ప్రసాదించి కరుణిస్తాడు. ఆ స్వామి కరుణ వర్ణనాతీతం. భక్తుల రక్షణ విషయంలో ఆ శివయ్య అనుగ్రహం అనన్య సామాన్యం, అజేయం, అమేయం, అప్రతిహతమైన పాశుపతం. వేయి స్తంభాల గుడిలో ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న నంది మంటపం ప్రత్యేక ఆకర్షణ. ఎటు నుంచి చూసినా తమ వైపే చూస్తున్నట్టుగా కనిపించే నంది శిల్పాన్ని చూసి భక్తులు ఆశ్చర్యచకితులవ్వడం విశేషం. పరమ శివభక్తి పరాయణుడైన నంది నిరంతర ఈశ్వర సేవా భాగ్యాన్ని పొందిన భక్తాగ్రేసరుడిగా నిలిచాడు. నంది అనుమతుంటేనే ఈశ్వరుడి అనుగ్రహం లభిస్తుందని పురాణ ప్రమాణం. సజీవంగా గోచరమయ్యే నందీశ్వరుడికి ఎదురుగా ఉత్తర దిశగా ద్వారపాలకులుగా ఉన్నట్లుగా నిలిచిన గజశిల్పాలను దాటి సభా మండపంలోకి వెళ్లిన పిదప విఘ్నేశ్వరుడి ఆనతిని గైకొని భక్తులు రుద్రేశ్వరుణ్ణి దర్శించుకుని తరిస్తారు. ఓం నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ. 7 అడుగుల ఎత్తైన పానవట్టంపై కొలువుతీరి ఉన్న శివలింగాన్ని దర్శించుకున్న క్షణంలో ఒక అద్భుతమైన పవిత్ర భావన భక్తుల మదిలో ప్రవేశిస్తుంది. ఈ రుద్రేశ్వర దర్శన భాగ్యం పరమ పవిత్రం, పావనం. స్వామిని దర్శించుకున్న క్షణంలో భక్తులు అలౌకికమైన ఆధ్యాత్మిక ఆనందానుభూతికి లోనవుతారు. స్వామి తమకు అభయ ప్రదానం చేసిన అనుభూతిని పొందుతారు. ఈ స్వామిని దర్శించుకున్న భక్తులకు కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయని ప్రతీతి. శంభో హర హర ఓం హర హర శంభో హర హర నమో భగవతే రుద్రాయ 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 నమో భగవతే రుద్రాయ రుద్రాయ రుద్రాయ. ఆలయ మంటపంపై లతలు, పుష్పాలు, నాట్య భంగిమలో ఉన్న స్త్రీమూర్తులు, పలు పురాణ ఘట్టాలను శిల్పాలుగా మలచిన తీరు చూపర్లను ఆకర్షిస్తాయి. కళ్యాణ మంటపంతో పాటు ప్రధానాలయాన్ని కలిపి మొత్తం 1000 స్తంభాలతో నిర్మించిన కారణంగానే ఈ ఆలయానికి 1000 స్తంభాల గుడి అనే పేరు సుప్రసిద్ధమైంది. నీటిపాయపై ఇసుకతో నిర్మించిన పునాదిపై అత్యంత భారీ శిల్పాలతో కళ్యాణ మండపాన్ని నెలకొల్పిన తీరు కాకతీయుల శిల్పకళా చాతుర్యానికి, నిర్మాణ నైపుణ్యానికి అద్దం పడుతుంది. మనం నిల్చున్నది ఇప్పుడు నాట్య మండపం. ఏదంటే 4 స్తంభాలతో ఉన్న నాట్య మండపం. దీనిపైన వేదానుష్ఠాన దేవత గాయత్రి మాత, చుట్టూ పైన అష్టదిక్పాలకులు, చుట్టూ ఉన్నవి ఏంటంటే దశభుజ రుద్రులు. ఇది శివాలయం ప్రతీకగా
నటరాజస్వామి, నాట్యం చేస్తున్న నటరాజస్వామి వారి పరివారం. విష్ణువాలయం ప్రతీకగా నాట్య నరసింహస్వామి దశావతారాలు. సూర్యాలయం ప్రతీకగా సూర్యభగవానుడు అశ్వం అంటే గుర్రం మీద కూర్చున్నటువంటి స్వామి. ముఖ్యంగా ఏంటంటే ఈ ఆలయంలో ఎంటిక పట్టే రంధ్రాలను మనం ఇంతకుముందు చెప్పుకున్నాము, ఇప్పుడు చూపిస్తున్నాం. ఈ శిల్పకళలో ఒక్కొక్క పుష్పం ఒక్కో విధంగా ఉంటుంది. ఇదేంటంటే చూసుకుంటే పూర్ణ కుంభం కలుషం, ఇది ఒక రకమైన డిజైన్, ఇదొక పూర్ణ కలుషం, ఇది మకర తోరణం వాడుకున్నటువంటి ఇదొకటి. ఇదేంటంటే మనకు ఇదొక పార్ట్, ఇక్కడ నుంచి ఇదొక పార్ట్ అక్కడి వరకు, ఆ పైన ఒక పార్ట్, మొత్తం 3 పీసెస్ అనేటివి. కాకపోతే ఏంటంటే మన అతుకులో కనబడాయి. విష్ణు ఆలయంలో తామర పుష్పంపై నాట్యం చేస్తున్న నారసింహ విభుణ్ణి, దశావతార వర్ణనా వైభవాన్ని ఆలయం మండపంలోని స్తంభాలపై, కుడ్యాలపై, రాతి పలకలపై రసరమ్యంగా మలచిన తీరు అలనాటి శిల్పుల కళా నైపుణ్యానికి అద్దం పడుతున్నాయి. 1000 స్తంభాల గుడి ప్రాంగణంలో ఉన్న మారేడు, రావి, వేప వృక్షాలు భక్తుల సేద తీరుస్తాయి. ఆలయ వాయువ్య దిశలో వాయుపుత్ర అభయాంజనేయ స్వామి నాగ ప్రతిమలు కొలువై ఉండడాన్ని గమనించవచ్చు. ఈ ప్రాంగణంలో ఉన్న అతిపెద్ద వేప చెట్టు మూలల్లో ప్రతిష్ఠితమై ఉన్న నాగదేవత విగ్రహాన్ని మనం చూడొచ్చు. ఈ నాగదేవతకు నియమబద్ధంగా ప్రదక్షిణలు చేసిన వారికి సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. 4 దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ, నీ బంగారు కాంతుల చల్లని పడగల దీవెనలి అమ్మ. అమ్మ 4 దిక్కులే నువ్వే దిక్కని మొక్కే నాగమ్మ, నీ బంగారు కాంతుల చల్లని పడగల దీవెనలి అమ్మ. రుద్రావతారుడైన ఆంజనేయుడు సాక్షాత్తు రుద్రేశ్వర స్వామితో పాటుగా ఈ ప్రాంగణంలో కొలువుతీరి ఉండడం విశేషం. ఆలయ ప్రాంగణంలో ఉన్న రావి వృక్షం కింద ఆంజనేయ స్వామి విగ్రహం, మహాదేవలింగం దర్శనమిస్తాయి. ఇక్కడ ఉన్న ఉపాలయాల్లో కూడా అత్యద్భుతమైన శిల్పకళ పరిఢవిల్లుతోంది. ఈ ఆలయ వాస్తు నిర్మాణ శైలి ఎంత గొప్పగా ఉంటుందంటే, ఇప్పటికీ ప్రాతకాలంలో ప్రత్యక్ష నారాయణుడైన సూర్య భగవానుడి తొలి కిరణాలు గర్భాలయంలో కొలువై ఉన్న రుద్రేశ్వర లింగంపై ప్రసరించడాన్ని మనం ప్రత్యక్షంగా గమనించవచ్చు. అపురూపమైన అనన్య సామాన్యమైన శిల్పరాజాలకు, వాస్తుకళా వైభవానికి ప్రతీకగా నిలిచిన ఈ 1000 స్తంభాల గుడి కాకతీయ ప్రభువుల వైభవానికి, ప్రాభవానికి చిహ్నంగా ఈనాటికి మన కళ్ల ముందు నిలిచి ఉంది. విదేశీయుల దండయాత్రల్లో 1000 స్తంభాల గుడిలో కొంత భాగం ధ్వంసమయ్యింది. కాకతీయుల ఏలుబడి కాలంలో అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ ఆలయంపై దాడి చేసి ఇక్కడున్న విష్ణుమూర్తి, సూర్య భగవానుల విగ్రహాలను ధ్వంసం చేసినట్టుగా చరిత్ర కథనం. అలనాడు గణపతి దేవుడు విదేశీయుల దండయాత్రల్లో బందీ కావటం వల్ల తర్వాత కొన్ని సంవత్సరాల పాటు ఈ ఆలయం ఆలనాపాలన లేకుండా చారిత్రక సాక్ష్యంగా మిగిలిపోయింది. అనంతర కాలంలో ఈ రుద్రేశ్వర ఆలయాన్ని పునరుద్ధరించడం జరిగింది. కాకతీయ ప్రభువులు పరమ శివభక్తి పరాయణులు. కాకతీయులు నిర్మించిన 1000 స్తంభాల గుడి ఆధ్యాత్మిక, చారిత్రక ప్రాశస్త్యం ఉండడం మాత్రమే కాక ఈ ఆలయం అలనాటి పరిపాలనకు సంబంధించిన అనేక రహస్యాలకు వేదికగా కూడా నిలిచిందని చరిత్రకారులు చెబుతున్నారు. ఓం శివ శివ ఓం శివ 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 శంభో, ఓం హర హర ఓం హర 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 శంభో. మాఘ, శ్రావణ, కార్తీక మాసాలలో ఆలయ సందర్శన విశేష ఫలితాన్నిస్తుందని నమ్మకం. మహాశివరాత్రి, కార్తీక పౌర్ణమి పర్వదినాలలో ఇసుక వేస్తే రాలనంతగా భక్తజన సందోహం రుద్రేశ్వర స్వామిని దర్శించుకుంటారు. మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు, శతసహస్ర దీపాలంకరణలు, నిత్య పూజలు,
అన్నరాశితో జరిగే ప్రత్యేక అలంకరణలతో అలరారే రుద్రేశ్వర స్వామి దర్శన భాగ్యం ఇలలో అత్యంత పుణ్యఫలప్రదాయకమని భక్తులు విశ్వసిస్తారు. ఆలయ దర్శన వేళలో నిత్యం ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఈ ఆలయం తెరిచి ఉంటుంది. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు స్వామివారికి అభిషేకం జరుగుతుంది. సోమవారం నాడు మాత్రం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు స్వామివారికి అభిషేకం జరుగుతుంది. ప్రయాణ సౌకర్యాలు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం నుండి వరంగల్ నగరానికి ప్రతి గంటకు బస్సు సౌకర్యం ఉంది. హైదరాబాద్ నుండి వరంగల్ నగరానికి ఇబ్బడి ముబ్బడిగా రైలు ప్రయాణ సౌకర్యాలు కూడా ఉన్నాయి. వరంగల్ నగరానికి చేరుకున్న భక్తులు ఆటోలు, టాక్సీలు లాంటి స్థానిక ప్రయాణ సౌకర్యాలను వినియోగించుకుని హన్మకొండకు అతి సమీపంలో ఉన్న రుద్రేశ్వర ఆలయానికి చేరుకోవచ్చు. పిలిచిన తడువుగా పలికే దైవం, కోరి కొలిచిన భక్తుల కొంగు బంగారం ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు రుద్రేశ్వరుడుగా కొలువై ఉన్న దివ్యధామం హనుమకొండకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న 1000 స్తంభాల గుడి. అలనాటి కాకతీయ ప్రభువుల ప్రజారంజకమైన పాలనకు, శిల్పకళా నైపుణ్యానికి, వాస్తు నిర్మాణ ప్రాభవానికి, వైభవానికి తార్కాణంగా నిలిచిన ఈ 1000 స్తంభాల గుడిని దర్శించుకున్న భక్తుల జన్మధన్యం, కర్మ పరమపావనం. ఇవే వరంగల్ నగరానికి, హనుమకొండ నగరానికి చేరువలో ఉన్న రుద్రేశ్వర ఆలయంగా ప్రసిద్ధి పొందిన 1000 స్తంభాల గుడి విశేషాలు. మళ్ళీ ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో వచ్చే ఎపిసోడ్లో మరో ఆలయం విశిష్టత గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.